రాజీవ్ ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట లబ్ధిదారులందరికీ కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని యూనిక్ ఐడితో కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నెంబర్ ఉంటుంది. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను మెయింటైన్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీని ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుని స్కీమ్ను అమలు చేశారు. ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డును లింక్ పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి కేబినెట్ కూడా తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో ఈ స్కీములో లబ్ధిదారులను ఎలా గుర్తించాలి అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమును వర్తింపజేయడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ప్రతి ఏటా సగటున ఆరోగ్యశ్రీకి 1100 కోట్లు ఖర్చు అవుతుంటే స్కీమ్ను అందరికీ వర్తింపజేస్తే ఇంకొక 400 కోట్లు అదనంగా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల కుటుంబాలుంటే ఇందులో 90 లక్షల కుటుంబాలకు ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో మరో 15 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 1670 ట్రీట్మెంట్లు ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటికి సుమారు మరో 100 ప్రొసీజర్లు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్యాకేజీల ధరల సవరణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరోగ్యశ్రీ లిమిట్ను 10 లక్షలకు పెంచిన ప్రొసీజర్స్ ధరలు పెరగలేదు. దీంతో కొన్ని నెట్వర్క్స్ కార్పొరేట్ ఆసుపత్రుల్లోని అడ్మిషన్లకు చిక్కులు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తోంది.